హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 21/5/2020కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్, టోటల్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సో లైక్ చేస్తే నాకైతే సపోర్ట్ వస్తుంది, సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డోపింగ్ నిరోధక నియామకాలను ఉల్లంఘించినందుకు సవితా కుమారి మరియు అంకిత్ సిసోడియాలను నాడా తాత్కాలికంగా అంటే టెంపరీగా సస్పెండ్ చేసింది. వారు ఏ క్రీడతో సంబంధం కలిగిన వారు అంటే పవర్ లిఫ్టింగ్ అనమాట. పవర్ లిఫ్టింగ్కి చెందినవారు వీళ్ళు, ఓకేనా. సో పవర్ లిఫ్టర్స్ అయిన సవితా కుమారి, అంకిత్ సిసోడియా వ్యతిరేకంగా డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వాళ్ళకి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా అయితే తాత్కాలికంగా అంటే టెంపరీగా వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది తర్వాత సెకండ్ వన్ అండి, జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి మే 20వ తారీఖున. సో ఎందుకు మే 21వ తారీఖున, ఓకేనా, మే 21వ తారీఖున ఎందుకు సో ఈ యొక్క భారతదేశం అంతటా ఓకేనా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా ఎందుకు జరుపుకుంటారు అంటే, సో ఆ రోజు మే 21న మనకి రాజీవ్ గాంధీ గారు, ఓకేనా, మనకి 6వ ప్రధానమంత్రి అయిన మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఉగ్రవాదుల చేత చంపబడ్డారు అనేసి తేలడంతో, అది కూడా 1991 తమిళనాడులోని శ్రీ పేరంబందూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడిలో LTTE కార్యకర్తలు అతన్ని హత్య చేయడం జరిగిందండి, ఓకేనా. సో అది అందువలన రాజీవ్ గాంధీ హత్య తర్వాత VP సింగ్ ప్రభుత్వంలో మొదటిగా ప్రకటించిన ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పోరాటం యొక్క ప్రాముఖ్యతని ఎత్తి చూపే లక్ష్యంతో ఈ యొక్క జాతీయ ఉగ్రవాద దినోత్సవాన్ని అయితే జరుపుతున్నారనమాట, ఓకేనా. అది సో రాజీవ్ గాంధీ 1981లో తన తల్లి ఇందిరాగాంధీ హత్య తర్వాత భారతదేశానికి 6వ ప్రధానికి ఎంపిక అవ్వడము. అండ్ 1984 నుండి 1989 వరకు దేశానికి ప్రధానిగా పనిచేశారు. సో తర్వాత ఇతను ఎప్పుడు జన్మించారంటే 1944 ఆగస్టు 20న. అండ్ ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగిందనమాట ఇతను ఆ ఏయంలో. తర్వాత థర్డ్ వన్ అండి, చిన్న వ్యాపారుల కోసం ఫేస్బుక్ పేజీని ఉపయోగించి ఆన్లైన్లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా ఫేస్బుక్ ప్రారంభించిన కొత్త ఫీచర్ పేరేంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఫేస్బుక్ షాప్స్ అండి. సో చాలామంది ఇప్పుడు మనము తెలుసు, అందరికీ అవగాహన ఉండే ఉంటుంది ఫేస్బుక్ పేజ్ అనమాట. సో ఈ పేజ్ ద్వారా ఎవరైతే వాళ్ళ యొక్క ఆన్లైన్ విక్రయాలు చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో దాని పేరు వచ్చేసి మనకి ఫేస్బుక్ షాప్స్ అనే ఒక కొత్త ఫీచర్ను విడుదల చేసింది. సో ఈ కొత్త సేవను ఫేస్బుక్ CEO మార్క్ జోకర్బర్గ్ 19 మే 2020న స్టార్ట్ చేశారు. ఇది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా దీన్ని అయితే వ్యాప్తి చెంది విస్తరించడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే సో మనము నియర్ షాప్స్ని ఫైండ్ అవుట్ చేసి విక్రయాలు అయితే చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. అయితే ఫేస్బుక్ లాంచ్ వచ్చేసి 2004 ఫిబ్రవరి 4న జరిగింది. దీని యొక్క ఫౌండర్స్ వచ్చేసి మార్క్ జోకర్బర్గ్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మెన్లో పార్క్ అండ్ కాలిఫోర్నియా US అనమాట. తర్వాత ఫోర్త్ వన్ అండి, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ తన ఉత్పత్తి అమ్మకం కోసం ప్రారంభించిన కామర్స్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్డర్ మీ అండి, ఓకేనా, ఆర్డర్ మీ. సో చూడండి, మనందరికీ తెలుసు స్వామి రామ్దేవ్కి చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ అనేది ఆర్డర్ మీ అనే ఒక కొత్త కామర్స్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. దేనికోసం అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో అమ్మకాలు, అంతేకాకుండా డోర్ డెలివరీని ప్రవేశపెట్టడం కోసం ఆర్డర్ మీ అనే ఒక కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకురావడం జరిగింది, కామర్స్ ప్లాట్ఫామ్ని. సో దీని ద్వారా వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని అయితే అమ్మడము, అంతేకాకుండా డెలివరీ చేయడం జరుగుతుంది. సో దీని పేరు ఓ అంటే ఫర్ ఆర్డర్ మరియు M అంటే ఫర్ మీ అనే ఒక ఆధ్యాత్మిక పదాన్ని సూచిస్తూ వీళ్ళైతే యాప్ని అయితే తీసుకొచ్చారు, ఓం అనే యాప్ని, ఓకేనా. ఓ అంటే ఫర్ ఆర్డర్, M అంటే మీ, ఓకేనా. సో ఆర్డర్ మీ అనే పేరుతో ఈ యాప్ని అయితే డెవలప్ చేశారు. అయితే ఫౌండర్ వచ్చేసి ఆచార్య బాలకృష్ణ రామ్దేవ్ అండి. ఫౌండర్ వచ్చేసి 2006లో దీన్ని స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హరిద్వార్, ఉత్తరాఖండ్, ఇండియా అనమాట. దేన్ని స్థాపించారు 2006లో? పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ అనమాట దీన్ని. తర్వాత ఐదవది, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య ఎంత దాటింది అంటే ఇప్పటి వరకు 2020 వరకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య ఎంత పెరిగింది అంటే 1 కోటి అండి. సో దీని గురించి ఒక్కసారి చూద్దాము.
చూడండి, ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులకు చేరడం జరిగింది, 1 కోటి వరకు చేరారు. సో ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో 1 కోటి మంది అయితే జాయిన్ అయ్యారు, లబ్ధి పొందుతున్నారు. జాయిన్ అవడం అంటే లబ్ధి పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. తర్వాత 6 అండి, ప్రపంచ మెట్రాలజీ. ఓకేనా. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ మెట్రాలజీ దినోత్సవాన్ని లేదా వరల్డ్ మెట్రాలజీ డేని ఏ తేదీన జరుపుకుంటారంటే మే 20వ తారీఖునండి. ప్రతి సంవత్సరం కూడా మే 20న ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. ఇది 1875లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన ప్రసిద్ధ మేటర్ కన్వెన్షన్లో సంతకం చేసిన వార్షికోత్సవంగా ఐడెంటిఫై చేశారు. ఈ రోజున అనేక దేశాలు అంతర్జాతీయంగా సహకరించిన మెట్రాలజీ గురించి అవగాహన కల్పించడానికి, మరి ఆ రంగంలో ఏదైనా పురోగతిని సాధించడం కోసం ఈ డే అయితే కారణమవుతుందని సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో ఫీల్డ్ మెట్రాలజీలో నిమగ్నమైన వ్యక్తుల సహకారాన్ని గుర్తించి చెప్పుకోవడమే ఈ యొక్క ముఖ్యమైన తేదీ అనమాట. అయితే ప్రపంచ మెట్రాలజీ డే 2020 థీమ్ ఏంటి అంటే గ్లోబల్ ట్రేడ్ అనే ఒక థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత 7th వన్ అండి, అంతర్జాతీయ టీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి మే 21. సో ప్రతి సంవత్సరం కూడా మే 21న అంతర్జాతీయ ఇంటర్నేషనల్ టీ డేని అయితే జరుపుకుంటారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని డిసెంబర్ 21, 2019 ఆమోదించారు. మరి ఈరోజు పాటించడానికి నాయకత్వం వహించాలని ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO పిలుపునిచ్చిందనమాట. ఈ చర్యని టీ వినియోగానికి అవగాహన కల్పించడమే దీనికి ప్రధాన లక్ష్యము. అంతర్జాతీయ టీ దినోత్సవం సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని కూడా చెప్తున్నారు. సో టీ ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా ఐక్యరాజ్య సమితిలో సభ్యతత్వం ఉన్న FAO అనమాట ఇది నిర్ణయించడం జరిగింది. సో టీ ఉత్పత్తి చేసే దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, కెన్యా, మాల్వేయా, మలేషియా, ఉగాండా, ఇండియా మరియు టాంజానియాలో డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకేనా. అది బట్ ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే 21న ఈ మే 21న అయితే సెలబ్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏవో ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన మెన్షన్ చేసిన పేర్లన్నీ కూడా ఈ అన్ని దేశాలు కూడా ప్రధానంగా టీ ఉత్పత్తి చేసే దేశాలు అనమాట. అంటే టీ అంటే టీ తయారు చేయడానికి కావాల్సిన ముడిసరికైన లైక్ మనకి ఏదైతే టీ పొడి ఉందో సో ఆ తేయాకులను పండించే ప్రధానమైన దేశాలు ఇవి. సో ఈ దేశాలన్నీ కూడా డిసెంబర్ 15న సో ఇంటర్నేషనల్ టీ డేగా జరుపుకుంటాయి. ఓకేనా. ఇది మ్యాటర్. తర్వాత 8 అండి, సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అంటే గుర్తుపెట్టుకోండి, సంభాషణ కన్వర్జేషను మరియు డెవలప్మెంట్ కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అంటే మే 21 అండి. ప్రతి సంవత్సరం కూడా మే 21న ప్రపంచవ్యాప్తంగా సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే నేను 3 పదాలను మెన్షన్ చేశానో డెవలప్మెంట్, కన్జర్వేషన్, అంతేకాకుండా సాంస్కృతిక సో అంటే కల్చర్ అనమాట, కల్చర్ డెవలప్మెంట్. సో ఇలా 3 అయితే ఏం పేర్లు చెప్పానో వీటన్నింటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే పీపుల్లో సో కాన్వర్జేషను, అంతేకాకుండా డెవలప్మెంటు, అంతేకాకుండా కల్చర్ డెవలప్మెంట్ వాటిపై సో అవగాహన పెంచడము, సో ప్రతి ఒక్కరిలో వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈరోజు ముఖ్య ఉద్దేశము. తర్వాత 9 అండి, భారత్ కేంద్ర క్యాబినెట్ ఏ యోజనకు ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ వచ్చేసి మత్స్య సంపద యోజన అండి. ఓకేనా. మత్స్య సంపద యోజనకండి. సింపుల్గా చెప్పాలంటే సో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళకి వరదలు వచ్చేటప్పుడు కానీ వర్షాలు పడేటప్పుడు కానీ ఎలాంటి ఉపాధి ఉండదు కదా. సో వాళ్ళు ప్రయోజనం పొందడానికి వాళ్ళు మార్కెటింగ్ని డెవలప్ చేసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో మత్స్యరంగం యొక్క స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధి ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావాలని ఈ పథక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం చూసుకుంటే 20,000 కోట్లను అయితే దీని పథకానికి పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే ఈ పెట్టుబడిలో కేంద్ర వాటా 9,407 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వాటా వచ్చేసి 4,880 కోట్లు, లబ్ధిదారుల వాటా వచ్చేసి 5,763 కోట్లుగా ఉండనున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది 2020-21 నుండి 2024-25 వరకు 5 ఏళ్ల కాలంలో అమలు చేయబడుతుందని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో అది దీని ద్వారా ఏంటంటే చేపల విక్రేతలు మరియు ఇతర గ్రామీణ మరియు పట్టణ జనాభాకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడము, అంతేకాకుండా మత్స్యకారులకు ఫిషింగ్లో సుమారు 15 లక్షల మంది మత్స్యకారులకు, చేపల రైతులకు, చేపల విక్రేతలకు లాభం పొందడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పథకం 2024 నాటికి చేపల రైతులు మరియు చేపల కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంగా సహాయపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత 10 అండి,
ఏ సంవత్సరం వరకు ప్రధానమంత్రి వయా వందన యోజన పొడిగింపును క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ వచ్చేసి 2023 అండి. సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్య ఆదాయ భద్రతను కల్పించడం కోసం ఏర్పాటైన లేదా వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రారంభించడానికి స్టార్ట్ చేసిన స్కీమ్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి వయా వందన యోజన అనమాట. సో ఈ స్కీమ్ని PMBVY అని కూడా అంటారు. దీన్ని పొడిగించడానికి కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ పథకం 2020 మార్చి 31తో అయిపోయింది. సో దాన్ని ఇంకా 2023 వరకు మార్చి 31 వరకు ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ కమిటీ అయితే పొడిగించినట్టు చెప్పడం జరిగింది. అయితే క్యాబినెట్ ప్రారంభంలో 2020-21 సంవత్సరానికి 7.40% తిరిగి రాబడిని ఇవ్వడానికి మరియు తరువాత ప్రతి సంవత్సరం రీసెట్ చేయడం కోసం దీన్ని అయితే అనుమతించారు. సో ఈ PMVVY అనేది సీనియర్ సిటిజన్స్ కోసం ఒక సామాజిక భద్రతా పథకం. ఇది ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి సబ్యోన్ మొత్తంపై హామీ ఇచ్చి రాబడి ఆధారంగా వారికి కనీస పింఛన్ ఇవ్వడానికి హామీ ఇవ్వబడుతుంది అనమాట. అది తర్వాత 11 అండి, వ్యవస్థాపకత కోసం యువతను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి స్టార్టప్ ఫండ్ అనమాట. ఓకేనా, ఉత్తరప్రదేశ్ స్టార్టప్. చూడండి, ఉత్తరప్రదేశ్ స్టార్టప్ ఫండ్ అనే ఒక కార్యక్రమాన్ని, అది కూడా వ్యవస్థాపకత కోసం రాష్ట్ర యువతను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టార్టప్ ఫండ్ అనే ఒక కొత్త కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లక్నోలో ప్రారంభించారు. ఈ విషయాన్ని అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అనౌన్స్ చేస్తూ దీనికి మొదటి విడతగా 15 కోట్ల రూపాయలను స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SEDBీకి అందజేస్తామని చెప్పారు. ఈ దిశలో ఒక దశగా రాష్ట్ర ప్రభుత్వం మరియు SEDBీల మధ్య ఒక అవగాహన కూడా కుదుర్చుకుంది. ఇది రాష్ట్రంలో ఉద్యోగ కల్పన యొక్క అవకాశాలను మరీ ఇంకా బలోపేతం చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారనమాట. సో దానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నో అండ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్, చీఫ్ మినిస్టర్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. తర్వాత 12 అండి, ఏ రాష్ట్రం గ్రామీణ మహిళలను సురక్షితంగా ప్రసవించడానికి గ్రామీణ జీవనోపాధి మిషన్ దీదీ వాహన సేవను ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైతే మధ్యప్రదేశ్లో గిరిజన మహిళలు ఉంటారో, సో అంతేకాకుండా గ్రామీణ జీవనోపాధి మిషన్ మహిళలు సురక్షితంగా ప్రసవించడానికి, ఓకేనా, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు, గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎవరైతే సురక్షితంగా ప్రసవించడానికి గ్రామీణ మహిళలకు దీదీ వాహన సేవలను, ఓకేనా, గ్రామీణ మహిళలకు దీదీ వాహన సేవలను ప్రారంభించిన రాష్ట్రము, ఓకేనా, ఇది ఒక వాహన సేవ అనమాట, లైక్ అంబులెన్స్ అనమాట. సో దీదీ వాహన సేవను వచ్చేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని వచ్చేసి హబువా పెట్లవాడ్ డెవలప్మెంట్ బ్యాంకుతో 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 29 గ్రామాలు ఈ సేవను అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు ఈ బ్యాంకుతో. మహిళలు దీదీ వాహన సేవ యొక్క ఖర్చులను వడ్డీ ద్వారా భరిస్తారు. వారు తమ పొదుపు ద్వారా దీన్ని అయితే సంపాదించుకుంటారు. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న ఈ టైంలో నగరాల్లో కూడా వాహనాలు ఉచితంగా లభించినప్పుడు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ గ్రామీణ మహిళలకు ఈ దీదీ వాహన సేవ అనేది ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ గవర్నర్ వచ్చేసి లాల్జీ టాండన్ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. తర్వాత 13 అండి, ఈ కామర్స్ మేజర్ వినియోగదారులకు డిజిటల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడానికి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే ఫ్లిప్కార్ట్ అండి. సో ఈ కామర్స్ మేజర్ వినియోగదారులకు డిజిటల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని అందించే విధంగా ఫ్లిప్కార్ట్ మరియు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయ్యారు. సో ఎవరైతే వినియోగదారులు ఉంటారో తమ ఫ్లిప్కార్ట్ యాప్ను ఉపయోగించి ఈ మోటార్ బీమా పాలసీని అయితే బై చేయొచ్చు. సో ఈ బీమా సంస్థ మరియు ఈ కామర్స్ మేజర్ మధ్య ఈ భాగస్వామ్యం ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు మరియు వారి వాహనాలను కాపాడడానికి అతుకులు, ప్రాప్యత మరియు సౌకర్యవంతమైన బీమా పరిష్కారాలను అందించడం జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరూ టైఅప్ అవ్వడం అనేది ఒక విధంగా. సో ఎవరైతే ఈ యొక్క బజాజ్, ఓకేనా, సో ఈ బజాజ్ బీమా పథకం ఏదైతే ఉందో, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఒక పాలసీని ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మడం జరుగుతుందన్నమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఫ్లిప్కార్ట్లో ఉండే ఎవరైనా వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు చూడండి చాలా స్కీమ్స్ ఉంటాయి, వెహికల్ స్కీమ్స్ కానీ అండ్ పర్సనల్ స్కీమ్స్ కానీ ఇలా ఉంటాయి కదా పాలసీస్. సో అలా విధంగా ఎవరైతే వస్తువులు కొంటారో వినియోగదారులు ఉంటారు కదా, ఆ వినియోగదారులు నేరుగా ఫ్లిప్కార్ట్ ద్వారానే ఈ పాలసీలు అయితే జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట.
అయితే ఫ్లిప్కార్ట్ ఫౌండెడ్ వచ్చేసి 2007లో జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు ఇండియాలో ఉంది. ఫౌండర్స్ వచ్చేసి సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్. దీని ఓవర్ వచ్చేసి ప్రజెంట్ వాల్మార్ట్. ఇందులో 82% అయితే వాల్మార్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ వాటా ఉంటుందో వాళ్ళే ఓనర్గా టేకప్ చేస్తారనమాట కంపెనీని. తర్వాత 14 అండి, వలస కార్మికులను రవాణా చేయడం కోసం టాట్ పార్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఓకేనా, టాట్ పార్ అనే ఒక స్కీమ్ని, అది కూడా వలస కార్మికులను ఒక దగ్గర నుండి ఒకరికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము టాట్ పార్ అనే ఒక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే జార్ఖండ్ అండి. సో జార్ఖండ్లో ప్రధానంగా రాంచీ జిల్లా యంత్రాంగము కాలినడకన ఎవరైతే ప్రయాణం చేస్తారో వలస కూలీలు, వాళ్ళ ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం టాట్ పార్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కింద ఏం చేస్తారంటే జాతీయ రహదారులపై లేదా మరి ఏదైనా రహదారిపై నడుస్తున్న వారి గురించి రవాణా సౌకర్యం కల్పించడానికి అధికారులు సమాచారం సేకరిస్తారు. వారికి ముసుగులు మరియు ఆహార ప్యాకెట్లు ఇవ్వడం, బస్సుల ఏర్పాటు సులభతరం చేయడం, వలస కార్మికుల కోసం పరిపాలన 1950లో హెల్ప్ లైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 1950లో అనే ఒక 1950 అనే ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు. సో ఈ యొక్క టాట్ పార్ అనే ఒక స్కీమ్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆ రాష్ట్రం గుండా వీళ్ళు ఎవరైతే ఉంటారో, సో రాంచీ ప్రాంతం మీద, ఈ జిల్లా ప్రాంతం మీద వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వీలైతే వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము. అయితే ఈ యొక్క జార్ఖండ్ క్యాపిటల్ వచ్చేసి రాంచీ, గవర్నర్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి హేమంత్ సోరెన్. తర్వాత 15 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది అంటే జార్ఖండ్ అండి. సో ఓకేనా, సో మందు బాబులకు జార్ఖండ్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఎవరైతే అది కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క జార్ఖండ్ సో మధ్యాహ్నం డోర్ డెలివరీ చేస్తామని చెప్పింది. సో దీన్ని మొత్తం అండ్ ఒకవేళ లాక్డౌన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయితే అప్పుడు సో ఇంకొన్ని జిల్లాలకు దీన్ని ప్రభావితం చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ స్విగ్గీ కానీ లేదంటే జొమాటో ఇలాంటి యాప్స్తో టైఅప్ అయ్యి ఈ యొక్క మధ్యాహ్నం అయితే డెలివరీ చేస్తాము, మీరు ఆన్లైన్లో సో ఈ యొక్క వైన్ని బుక్ చేసుకుంటే మేము ఆ వైన్ని మీ ఇంటికి పంపిస్తామనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే లాక్డౌన్లో చాలామంది సామాజిక దూరం పాటించకపోవడం, సో చెప్పిన మాటలు వినకపోవడం, దీన్ని కంట్రోల్ చేయలేకపోవడం ప్రభుత్వం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త తరహా చొరవను అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత 16 అండి, పిఎం కేర్స్ ఫండ్పై విమర్శలు చేసినందుకు ఏ రాష్ట్రంలో ఐపీసీ 153/505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చిన్న క్వశ్చన్ మిస్ అయింది. సో సోనియా గాంధీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో ఈవిడ పిఎం కేర్స్ ఫండ్పై విమర్శలు చేశారు. అందుకు గాను ఏ రాష్ట్రంలోని ఐపీసీ 153, 305 సెక్షన్ల కింద ఈవిడపై కేసు నమోదు చేశారంటే కర్ణాటక అండి. ఓకేనా, కాంగ్రెస్ అధినేత్రి అయిన సోనియా గాంధీపై కర్ణాటకలోని ఎఫ్ఐఆర్ నమోదైంది. అది కూడా ఐపీసీ 153 అండ్ 505 సెక్షన్ల కింద ఈవిడిపై కేసు అయితే నమోదు చేశామనేసి కర్ణాటక పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. సో ఎందుకు అంటే పిఎం కేర్స్ ఫండ్పై మే 11వ తేదీన ఈవిడ అనుచిత వ్యాఖ్యలు చేశారనమాట. సో ఈ అనుచిత వ్యాఖ్యలు ఈవిడ ట్విట్టర్ ఖాతా ద్వారా వచ్చినట్టు తెలియడం జరిగింది. సో ఈ యొక్క సొమ్ముతో ప్రధాని మోదీ విదేశీ టూర్లు చేస్తారా అనే ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము ఈ యొక్క కేసు నమోదు కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో అది అండ్ అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ప్రవీణ్ అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ ఈ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, గవర్నర్ వచ్చేసి వాజ్పేయి వాలా అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి బిఎస్ యడ్యూరప్ప. తర్వాత 17, ఏ దేశ ప్రభుత్వం ఉద్యోగులైన గర్భిణులు, దివ్యాంగులు కరోనా కారణంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని ప్రకటించింది అంటే భారతదేశం అండి. ఓకేనా, సో మన ఇండియాలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో అందులో మహిళలు, అంతేకాకుండా ఎవరైతే గర్భిణులు అండ్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్స్ అండ్ దివ్యాంగులు, సో ఫిజికల్లీ డ్యామేజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇకపై మీరు ఈ కరోనా టైంలో ఆఫీసెస్కి రావాల్సిన అవసరం లేదని చూడండి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే మన ఇండియాలో ఎవరైతే దివ్యాంగులు అండ్ గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు ఆఫీసెస్కి అయితే రావాల్సిన అవసరం లేదని ప్రకటించారు. సో ప్రజెంట్ మన ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీ రామ్నాథ్ కోవింద్ అండి, అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీ వెంకయ్య నాయుడు, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ, క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీ. తర్వాత వచ్చేసి 18, 2000-2017 మధ్య భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల సంఖ్య ప్రతి 1000కి 83.1 నుంచి ఎంత రేటుకి తగ్గినట్లు లాన్సెట్ అనే ఒక మ్యాగజైన్ అనౌన్స్ చేసింది.
యాక్చువల్గా 83.1 ఉండేదన్నమాట. ఏంది 5 ఏళ్ళలోపు పిల్లల మరణాల సంఖ్య ప్రతి 1000కి ఈ యొక్క 83.1 ఉండేదన్నమాట. 1% రేటు ఉండేది చనిపోయే శాతము. ఓకేనా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎంత తగ్గిందని లాన్సెట్ పేర్కొంది అంటే ఆన్సర్ వచ్చేసి 42.4 అండి. 5 ఏళ్ళలోపు పిల్లలు నవజాతి శిశు మరణాల నియంత్రణలో భారత్ భారీ పురోగతి సాధించినట్లు ప్రముఖ వైద్య పరిశోధన మ్యాగజైన్, దాని పేరే లాన్సెట్, ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. 2000 నుండి 2017 మధ్య 5 ఏళ్ళలోపు పిల్లల మరణాల సంఖ్య ప్రతి 1000కి 83.1 నుంచి 42.4కి తగ్గినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో నవజాతి శిశు మరణాలు 38 నుంచి 23.5కి తగ్గినట్లు కూడా అనౌన్స్ చేశారనమాట. ఓకేనా. ఎవరు అనౌన్స్ చేశారు? ప్రముఖ వైద్య పరిశోధన మ్యాగజైన్ అయిన లాన్సెట్. అయితే నెక్స్ట్ 18 అండి. జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగాల్, ఈవిడ పేరు జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగాలు. ఈవిడ ఏ రాష్ట్ర మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఢిల్లీ అండి. సో ఢిల్లీలో ప్రజెంట్ ఈవిడ మొన్నటి వరకు కూడా ఢిల్లీ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఈవిడ. సో ఈవిడ ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజీనామా చేయడం జరిగింది. సో ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్గా ఈవిడిని నియమిస్తూ ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టైంలో రెండు వైపులు మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఈవిడ ప్రజెంట్ ఢిల్లీ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా రాజీనామా చేశారు. ఈవిడ పేరు గుర్తుపెట్టుకోండి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగాల్. ఓకేనా. వాస్తవానికి జస్టిస్ సెహగాల్ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి మరో నెల రోజుల్లో రిటైర్ అవుతారు. అంతకుముందే ఈవిడైతే రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని త్వరలో నూతన బాధ్యతలు చేపట్టున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికే జస్టిస్ సెహగాల్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 28న ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జస్టిస్ సెహగాల్ 5 ఏళ్ల పాటు ఢిల్లీ రాష్ట్ర కమిషన్ చీఫ్ పదవిలో కొనసాగుతారు. అయితే ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి అనిల్ బైజాల్ ఐఏఎస్ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అనమాట. తర్వాత 19 అండి. కొత్త కరోనా టీకా అభివృద్ధి తయారీకి ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయంతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటే భారత్ బయోటెక్ అండి. ఓకేనా. చూడండి, కొత్త కరోనా టీకాను అభివృద్ధి చేయడం కోసం తయారీకి రెడీగా ఉన్న ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ అనే ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు భారత్ బయోటెక్తో ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. సో జెఫర్సన్ కనుగొన్న ఆ టీకాను భారత్ బయోటెక్ మరింత అభివృద్ధి చేసి తయారీ అండ్ మార్కెటింగ్ వ్యవహారాలు అయితే చూసుకుంటుందని అయితే అప్పగించడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఈ థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ వాళ్ళు, అంతేకాకుండా ఈ భారత్ బయోటెక్ వాళ్ళు కలిసి ఆల్రెడీ జెఫర్సన్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన టీకాను వీళ్ళు ఇంకా డెవలప్ చేసి దాన్ని పరీక్షించి దాన్ని మార్కెటింగ్ చేస్తారని వీళ్ళతో భారత్ బయోటెక్తో అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత 20 అండి. 3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను ఏ దేశ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే భారతదేశం అండి. ఓకేనా. 3 లక్షల కోట్లు, ఇది ఒక ఆర్థిక ప్యాకేజ్ అనే చెప్పుకోవాలి. ఇంకోటి 3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ను భారతదేశ గవర్నమెంట్ అండి దీన్ని ఆమోదం చేసింది. మోదీ మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ఈ స్కీమ్కి. సో ఈ స్కీమ్ వల్ల ఎవరు లబ్ధి పొందుతారంటే ఆల్రెడీ నేను ప్రీవియస్లో చెప్పాను, మత్స్య సంపద యోజన అండ్ అంతేకాకుండా వయోవందన యోజన స్కీమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క 3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఉపయోగం ఏంటి అంటే ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో అండ్ స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఒక విధంగా చేయూతనివ్వడానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండి వాళ్ళని గట్టెక్కించడానికి ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చినట్లు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది నెక్స్ట్ 21 అండి. అంఫాన్ తుఫాన్ తెలుసు మనకి పశ్చిమ బెంగాల్లో దారుణమైన స్థితిని తీసుకొచ్చింది. ఇక్కడ 72 అని మెన్షన్ చేశాం, కానీ కాకపోతే పశ్చిమ బెంగాల్లో ఈ అంఫాన్ తుఫాన్ కారణంగా ఎవరైతే మరణించారో వాళ్ళకి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఎన్ని లక్షల పరిహారం ఇవ్వనుంది. ఇక్కడ మమతా బెనర్జీ అనే కాదు, సో ఇప్పటికి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చను, అంఫాన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో మరణించిన వారికి ఎన్ని లక్షల పరిహారం, ఓకేనా, ఎన్ని లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ చెప్పింది అంటే 22.5 లక్షలండి. ఓకేనా. చూడండి,
అంఫాన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో కనీసం ప్రజెంట్ అయితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు 72 మంది మరణించినట్లు. కానీ దాని రేట్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అదుపులోకి రాకపోవడం ఒకటైతే, ఇంకా సరైన లెక్కలు రాకపోవడంతో కేవలం ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పటికి 72 మాత్రమే తేలడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ అంఫాన్ తుఫాన్ వల్ల చనిపోయిన వారు ఉంటారో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలనైతే ఆ చనిపోయిన వారికి నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా వాటిని మళ్ళీ పునర్నిర్మించే విధంగా సహాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ కూడా కోరడం జరిగింది. సో బాధిత జిల్లాలను కూడా సందర్శిస్తామని దీదీ గారు చెప్పడం జరిగింది. మరణించిన ప్రతి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి 2.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నివేదిక ప్రకారం అంఫాన్ తుఫాన్ కారణంగా ప్రజెంట్ రాష్ట్రంలో 72 మాత్రమే చనిపోయారు. ఇదైతే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ అంఫాన్ తుఫాన్గా చనిపోయిన వారికి 2.5 లక్షలు అయితే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇవ్వనుంది. సో పశ్చిమ బెంగాల్ యొక్క క్యాపిటల్ కోల్కతా, గవర్నర్ వచ్చేసి జగదీప్ ధన్కర్ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ. సో ఇదిగా సీరియస్ ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.